Hello guys, this is Prem Reddy. Welcome to the day 98 of భగవద్గీత. ఈరోజు నేను చెప్పబోయే శ్లోకం భగవద్గీతలోని 18వ అధ్యాయంలో మోక్ష సన్యాస యోగంలో 72వ శ్లోకం. ఈరోజు నేను చెప్పబోయే శ్లోకం వచ్చేసరికి ఖచ్చిదేత చుత్తం పార్థ థయే కాగ్రేణ చేతస ఖచ్చితాజ్ఞాన సమూహ ప్రష్టస్తే ధనంజయ. దీని మీనింగ్ ఏంటంటే, ఓ అర్జున, ఇప్పటివరకు నేను నీకు ఉపదేశించిన ప్రతిదీ నీకు బోధపడినదా? అంటే నేను చేసిన ఈ గీతోపదేశం నీకు అర్థమైందా? నీ అజ్ఞానం అనేది తొలగిపోయిందా అని శ్రీకృష్ణ పరమాత్మ అడుగుతున్నారు. ఏం లేదు, ఇప్పటివరకు నేను చెప్పింది నీకు అర్థమైందా? అలాగే నీ అజ్ఞానం అనేది తొలగిపోయిందా? అసలు భగవద్గీత మనం ఎందుకు మొదలెట్టారు శ్రీకృష్ణ పరమాత్మ? అర్జునుడు యుద్ధం చెయ్యాలా లేదా అనే ఒక సంకోచంలో ఉన్న సిచ్యువేషన్లో, అంటే నా వాళ్ళే యుద్ధంలో ఉన్న వాళ్ళందరూ కూడా అని ఒక సంకోచంలో చెయ్యాలా వద్దా అనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు భగవద్గీత అనేది వచ్చింది చెప్పాలంటే. అలాంటి ఆ డిస్టర్బెన్స్ కానీ ఆ క్లమ్జీనెస్ కానీ పోయిందా అని అడుగుతున్నారనమాట. ఇది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. థ్యాంక్ యూ.